హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం డాక్టర్లు ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేసే ఒక ముఖ్యమైన మెడిసిన్ గురించి తెలుసుకుందాం. అదే వెర్టిన్ 16 mg ట్యాబ్లెట్. అసలు ఈ ట్యాబ్లెట్ ఎందుకు వాడతారు, ఇది ఎలా పనిచేస్తుంది, దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ వెర్టిన్ 16 mg ట్యాబ్లెట్ అంటే ఏమిటి? ఇందులో ఉండే మెయిన్ డ్రగ్ బీటా హిస్టమిన్. ఇది 8 mg, 16 mg మరియు 24 mg మోతాదులో లభిస్తుంది. ఈ టాబ్లెట్ను ప్రధానంగా మెనియర్స్ డిసీజ్ అనే చెవికి సంబంధించిన సమస్యను తగ్గించడానికి డాక్టర్లు ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఈ సమస్య ఉన్నవారిలో కనిపించే లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సమస్య ఉన్నవారిలో ముఖ్యంగా వెర్టిగో అంటే ఉన్నట్లుండి కళ్ళు తిరగడం, చుట్టూ ఉన్న వస్తువులు తిరుగుతున్నట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా టినిటస్ అంటే బయట ఎలాంటి శబ్దం లేకపోయినా చెవిలో హోరు లేదా రింగుమన్న శబ్దం రావడం, హియరింగ్ లాస్ వినికిడి శక్తి తగ్గిపోవడం. ఈ లక్షణాలను తగ్గించడానికి డాక్టర్లు ఈ మెడిసిన్ ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ టాబ్లెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మన చెవి లోపల ఇన్నర్ ఇయర్లో బ్యాలెన్స్ కోసం కొంత ద్రవం ఉంటుంది. అక్కడ ప్రెషర్ ఎక్కువైతే కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతుంది. ఈ వెర్టిన్ టాబ్లెట్ ఏం చేస్తుందంటే చెవి లోపల ఉండే రక్తనాళాలను కొంచెం వెడల్పు చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల అక్కడ ఉన్న ఎక్స్ట్రా ప్రెషర్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. దానివల్ల కళ్ళు తిరగడం, చెవిలో హోరు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సాధారణంగా ఈ టాబ్లెట్ను డాక్టర్ సలహా మేరకే వాడవలసి ఉంటుంది. మీ సమస్య తీవ్రతను బట్టి డాక్టర్లు రోజుకు 2 లేదా 3 సార్లు ప్రిస్క్రైబ్ చేయవచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టాబ్లెట్ను ఎప్పుడు ఆహారం తీసుకున్న తర్వాతే వేసుకోవాల్సి ఉంటుంది. ఖాళీ కడుపుతో వేసుకుంటే కడుపులో మంట లేదా అల్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే టాబ్లెట్ను నవలకుండా నేరుగా నీళ్లతో మింగవలసి ఉంటుంది. ఈ టాబ్లెట్ వాడుతున్నప్పుడు అందరికీ కాకపోయినా కొంతమందిలో కొన్ని సాధారణమైన సైడ్ ఎఫెక్ట్స్ కనిపించవచ్చు. అందులో ముఖ్యమైనవి వికారం, అజీర్తి, తలనొప్పి, కడుపు ఉబ్బరం లేదా కడుపు నొప్పి. ఈ లక్షణాలు మరీ ఎక్కువగా ఉంటే టాబ్లెట్ వాడడం ఆపివేసి వెంటనే డాక్టర్ను సంప్రదించగలరు. ఒకవేళ మీకు ఆస్తమా ఉన్నా లేక కడుపులో అల్సర్ ఉన్నా ఈ మందును వాడే ముందు డాక్టర్కు ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ మరియు పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహా లేకుండా ఈ మందును వాడకూడదు. హై బీపీ ఉన్నవారు కూడా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే ఈ మందును వాడవలసి ఉంటుంది. ముఖ్య గమనిక, ఈ వీడియో కేవలం సమాచారం కోసం మాత్రమే, మీ సొంత వైద్యం కోసం కాదు. ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా మందులు వాడే ముందు తప్పకుండా మీ డాక్టర్ను సంప్రదించండి. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది.